వచ్చేటప్పుడు అప్పుడు ఎలా అంటే లేదా ముందు కమిట్ అయిపోయి నేను రా అంటే అప్పుడు నేను మనోజ్ గారిని ట్రై చేశాను. ఎక్కడో కాశ్మీర్లో ఉన్నా లియో షూటింగ్లో ఉన్నారు ఇలా అని చెప్పేసి అప్పుడు అది మిస్ అయిపోయి నెక్స్ట్ టైం అన్ని ఫ్రీగా ఉన్నప్పుడు కరెక్ట్గా సింక్ అయ్యి అండ్ దే ఆల్సో లైక్ మై టీమ్ ప్రీవియస్ టీమ్ చేసే వాళ్ళని నాకు ఇచ్చేయండి అంటున్నాడు ఇప్పుడు. సో దే జెల్ టుగెదర్, వాళ్ళు చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. సో జనరల్గా మనకి షూటింగ్లో హార్డ్ వర్క్ చేసే వాళ్ళే కనిపిస్తారు అండ్ కొన్ని టెక్నీషియన్స్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అట్లా ఉంటుంది. దిస్ ఈజ్ అ న్యూ మీడియం. మన రాజమౌళి గారు అంతా కూడా దే యూస్డ్ CNCPT అని ఒక ఫారిన్ కంపెనీస్తోనే ఇంతవరకు మనం చేస్తున్నాం. థర్డ్ ఫ్లోర్ పెద్ద పెద్ద కంపెనీస్తో కల్కి ఇట్లాంటి సినిమాలన్నీ ఫారిన్ కంపెనీస్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు డూ ప్రీవియస్ మన ఎమోషన్స్ మనకు తెలిసిన సినిమాటోగ్రఫీ టాలెంట్స్తో ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వీ డిడ్ స్మాల్ పోర్షన్స్ ఫర్ డిఫరెంట్ ఫిల్మ్స్. మోస్ట్లీ నేను చేసిన ఫిల్మ్స్ ఉంటాయి, లేకపోతే మన శ్రీనివాస్ మోహన్ గారు నా పార్ట్నర్ ఆ కంపెనీలో. సో ఆయన ప్రాజెక్ట్స్లో అప్పుడప్పుడు యూస్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్. ఇట్స్ గోయింగ్ టు బీ రాక్. దీన్ని మాకందరికన్నా ఒక హోప్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ హిట్ అవుద్ది అండ్ ఎప్పుడైనా లైక్ పెద్ద లెవెల్ రీచ్ అవుద్ది, దిస్ డే విల్ కమ్ అని షీ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2-3 years అండ్ తన స్ట్రాంగ్ బిలీవ్ ఇట్ హ్యాపెండ్. సో అండ్ బికాస్ బ్లాక్ చేశారు ఎందుకంటే ఈవెన్ ఖుషి అప్పుడు కూడా అంతే. కళ్యాణ్ గారు ఒకళ్ళు బిజీ, కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడు హీరోయిన్ దొరకకపోతే అసలు సినిమాని అవ్వదు. అందుకని సినిమా అయ్యే వరకు వేరే లాంగ్వేజ్ వస్తే చేయండి, తెలుగు మాత్రం చేయకూడదని అగ్రిమెంట్ చేశాం. ఫైనల్ ఇంకా డిలే అయిన తర్వాత ప్రభాస్ సినిమా వచ్చింది అని వచ్చింది. ఒక ప్రభాస్ సినిమా వస్తే ఓకే చేయొచ్చు అని చెప్పి దాన్ని. She knows all the lightings, all the filters. She is like too much smart. But maybe మీ గ్యాప్ లో నేర్చుకున్నాను అనుకుంటున్నాను. You know how to make her look better. సో అంత ఒక స్మార్ట్నెస్. You're looking the best. Thank you. You're the best. Thank you. But thank you, Jyoti sir, for acknowledging, you know, because I've done a lot of, like sir said, affirmations, lot of positivity, asking the universe, please, you know, let this film start again, let it happen. So I was so hopeful because I know, you know, in my gut that this film is going to do something very big for Ratnam sir, for Jyoti sir, Manoj sir, me, all of us. సో ఈరోజు వైండప్ చేసే ముందు 2 questions. ఒకటి, ఫస్ట్ బాబీ డియోల్ గారి ఎంట్రీ మనకి ఎర్లీ స్టేజ్లోనే జరిగిపోయిందా 4 years బ్యాక్, లేకపోతే యానిమల్ తర్వాత జరిగిందా? బిఫోర్ యానిమల్ ఈ షార్ట్ హియర్, ఆఫ్టర్ దట్ ఈ వెంట్ టు యానిమల్. బట్ మాకు డేట్లు దొరకకుండా యానిమలే కారణం. అంటే ఆయన గడ్డం పెంచుతున్నారు, ఆ పెంచే టైం గ్యాప్లో దొరికారు. యానిమల్ బిఫోరే షూట్ చేసాం. అలాగే సనాతన ధర్మానికి సంబంధించింది కూడా మనకి ఈ మూవీ ద్వారా వీల్ గెట్ టు సీ మోర్ ఆఫ్ ఇట్. ఇట్స్ వండర్ఫుల్ అండి. నిధి, పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ డే షూట్ రోజు ఎలా ఉండింది? ఎందుకంటే మనకి కొంతమంది ఆల్రెడీ వాళ్ళ ఆరా, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ చరిష్మా అన్నీ తెలుస్తుంది కాబట్టి వాజ్ ఇట్ ఇంటిమిటేటింగ్ ఆర్ యువర్ ఓకే పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ గారు అయినా ఇట్స్ ఓకే నేను చేసేస్తా అట్లా? No, so the first day actually was from the song Kolagotti Nadiro. That was my first day of shoot. Yeah, so luckily we started with a song, so it was a bit more comforting for me. What happened, I entered the set, obviously it was a huge palace set and it was a beautiful set and I was wearing all those jewelry and that outfit. And the first time I saw sir, he was sitting on a chair and he was drinking tea in his famous glass. Oh no, that first moment was a very special day for me. So the photos I've seen of sir drinking tea and, you know, holding that glass, I saw the same thing in real. Okay. So it was a very magical moment and I think I felt so much of gratitude, you know, more than anything, that okay, I am a part of this film. Fix అయిపోయింది. The only you saw the glass. Yeah. The first day Very itself, iconic. I saw the chai, the tea glass. Tea glass. Yeah. Yes. So for all the crafts, all the technicians, మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వైండప్ చేసే ముందు మీ ప్రొఫెషన్స్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పండి. లైక్ మనోజ్ గారు, మీ ప్రొఫెషన్లో మీకు ఇన్స్పిరేషన్? సంతోష్ శివన్ గారు. సంతోష్ శివన్ గారు, వండర్ఫుల్, కాలాపాని. ఓకే, జ్యోతికృష్ణ గారు డైరెక్టర్గా? డైరెక్టర్ శంకర్ గారు. ఎవరండి? శంకర్ గారు. సూపర్. అండ్ నిధి యాక్ట్రెస్గా? ఐశ్వర్య రాయ్. వండర్ఫుల్. I just love her. జీన్స్ గుర్తొస్తుంది మాకు. Yes. Every inspiration. Or you are the inspiration for many people. Yeah, that's what. అంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే ఇలా ఒక ప్రొఫెషన్ ఉందని కనిపెట్టారు. Correct. So you started the
కాబట్టి మేబీ అక్కడ చూసుకున్నట్టయితే మనకి ఓప్రా, ఎలెన్ వీళ్ళందరూ ఉన్నారు. కుసుమ గారు మీ ఖుషి అప్పుడు బిగినింగ్లో ఒకసారి కలిసాము. మనము నాగా నాకు బాగా గుర్తు సార్, మీకు గుర్తున్నట్టయితే నాగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వర్షం పడుతుందేమో అని టెన్షన్ పడ్డాము, కానీ మనం నించున్న స్టేజ్ ఆడియన్స్ దగ్గర పడకుండా అవతల పడింది. ఇట్ వాస్ అసలు ఎలా అంటే మిరాక్యులస్గా అక్కడ పడుతుంది, ఇక్కడ పడట్లేదు వాన. సో అది నాకు బాగా గుర్తు. మేము కలిసి ట్రావెల్ చేసాం, అప్పుడు తిరుపతిలో జరిగింది ఈవెంట్. బిగ్ ఈవెంట్. వెంకయ్యనాయుడు గారు వచ్చారు. ఇన్స్పిరేషన్ మీరే. లేదు, యాజ్ ఐ టోల్డ్ మేబీ ఓపెరా, ఎలెన్, కానీ వాళ్ళందరూ నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే వీళ్ళు యాంకర్స్ అని తెలిసింది. సో మేబీ వచ్చిన తర్వాత చూసుకొని ఉంటుంటాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. ఈగర్లీ వెయిటింగ్. మీ అందరికీ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా 5 సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాము అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? అడగండి ఒకసారి, నిధి, వెళ్ళిపోతాం అడగండి ఒకసారి. నిధి actually. But మళ్ళీ కలవాలి కదా, పార్ట్ 2కి కలవాలి. మళ్ళీ కలవాలి. ఓకే, రత్నం గారికి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్ వచ్చేస్తుంది. ఇంకా మనం వైండ్ అప్ చేసేద్దాము. థ్యాంక్ యూ. మనం థియేటర్స్ లో కలుద్దాము July 24th ఫర్ హరిహర వీరమల్లు. హిస్టరీకి సంబంధించినటువంటి ఇంకా చాలా క్యారెక్టర్స్ ని మనం చూడబోతున్నాం అందులో. అంటే పాపులర్ గా ఉండి మనకి తెలిసినటువంటి కొన్ని క్యారెక్టర్స్ ని కూడా చూడబోతున్నాం ఈ సినిమా ద్వారా. నైస్. నిధి, మేకప్కి ఎంత టైం కేటాయించేవాళ్ళు మీరు రోజు? For generally it would take me half an hour to 45 minutes for a normal like contemporary film, but for this film in particular it took me 2 to 2.5 hours. Why? Because definitely makeup, but there's a lot of like extensions, hairstyling, jewelry attachment, wearing the outfit, wearing the jewelry, and all the jewelry is like stitched on, because you know in shooting it moves, right? Then it looks bad, so stitch stuck. So ఈ ఫిల్మ్లో చాలా టైం పట్టింది, బట్ ఐ థింక్ దట్స్ ద సాక్రిఫైస్ యూ హ్యావ్ టు మేక్ టు లుక్ లైక్ అ క్వీన్ నా. యా, No, you look like queen. oh no thank you. In my head I am also queen. Yeah, see, Always. that's the best thought process. Yeah.